అండ్ ఆర్డర్ మీద అవకాశం వచ్చినప్పుడు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు. వారి మీద కఠిన చర్యలు తీసుకోమంటారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా, ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి దౌర్జన్యకారులు కానీ దౌర్జన్యకాండను కానీ సహించే పరిస్థితి లేదు. ఎవరైనా సరే అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టండి, లేకపోతే రాష్ట్ర బహిష్కరణ కూడా పెట్టండి. అటువంటి అంటే హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరన్నా ఈ నేరస్తులు ఎవరైనా ఉంటే కనుక కూడా చెప్పడం జరిగింది. సొంత నియోజకవర్గంలో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా రాష్ట్రం, ఆ నియోజకవర్గం ఒక్కటే ఒక రాష్ట్రం కాదు. రాష్ట్రం మొత్తం మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యాలు కానీ కేసులు కానీ 2.2% తగ్గినాయి. అక్కడ ఎటువంటి కేసు వచ్చినా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. తీసుకోమని మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా పోలీసు డిపార్ట్మెంట్ని